పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ దేశీయుల్ని దేశం విడిచి వెళ్లాలి అని భారత్ ఆదేశించింది. అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణలో 208 మంది పాకిస్తాన్ దేశీయులు ఉన్నారు. మొత్తం ఈ 208 మందిలో 156 మంది దీర్ఘకాలిక వీసాలపై, 13 మంది షార్ట్ టర్మ్ వీసాలు అంటే టూరిస్ట్ వీసాల మీద, మిగిలిన 39 మంది మెడికల్ వీసాలపైన హైదరాబాద్ లో ఉన్నారు. హైదరాబాద్ లో ఉన్న అత్యాధునిక వైద్య సదుపాయాల దృష్ట్యా పాకిస్తాన్ తో పాటు ఆఫ్రికన్ దేశాల నుంచి ఇక్కడికి వైద్య సహాయం కోసం వస్తూ ఉంటారు. మిగిలిన వారందరికీ ఈ నెల 27తో అంటే ఈ రోజుతో గడువు ముగిసిపోతుంది. అయితే మెడికల్ వీసాల మీద ఉన్న వారికి మాత్రం మరో 2 రోజులు గడువు ఇచ్చారు. మొదట్లో సార్క్ వీసాల మీద వచ్చిన వారిని మాత్రమే వెనక్కు పంపాలని ఉత్తర్వులు వచ్చాయి. ఆ తర్వాత అన్ని వీసాలపై ఉన్న వారిని పంపించి వేయాలని ఉత్తర్వుల్ని సవరించారు. ఇక ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. హైదరాబాద్ లో పిల్లలతో సహా 1126 మంది పాకిస్తాన్ దేశీయుల్ని పోలీసులు కనుగొన్నారు. ఇంకెంతమంది ఉన్నారో అంటూ ఒక క్యాప్షన్ తో ఒక వీడియో సర్క్యులేట్ అవుతోంది. దీని గురించి ఫ్యాక్ట్ చెక్ చూసినట్టయితే ఇది ఫేక్ వీడియో అని, ఫేక్ న్యూస్ అని పోలీసులు నిర్ధారించారు. ఒక నెటిజన్ హైదరాబాద్ సిటీ పోలీసుని ఇది నిజమేనా అని అడగ్గా ఆ వీడియో హైదరాబాద్ కి సంబంధించింది కాదు అని చెప్పి హైదరాబాద్ సిటీ పోలీస్ నిర్ధారించారు. ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసే వాళ్లపై పోలీసులు చర్యలు తీసుకోవాలని, ఇది హైదరాబాద్ రెప్యుటేషన్ ని దెబ్బతీస్తుంది అని కొంతమంది నెటిజన్స్ రిప్లైలో పేర్కొన్నారు. ఇక ఈ వీడియో గుజరాత్ రాష్ట్రానికి సంబంధించింది. గుజరాత్ రాష్ట్రంలో 500 మందికి పైగా అక్రమ వలసదారుల్ని, ప్రధానంగా బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ నుంచి వచ్చిన వారిని అహ్మదాబాద్ లో ఏప్రిల్ 26న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అహ్మదాబాద్ లో ఉదయం 3 గంటలకి జరిగిన కాంబింగ్ ఆపరేషన్ లో డీసీపీ అజిత్ రాజియన్ మరియు క్రైమ్ బ్రాంచ్, ఎస్ఓజీ, ఈఓడబ్ల్యూ మరియు జోన్ 6 బృందాలు వీరిని అదుపులోకి తీసుకున్నాయి. సూరత్, వడోదర మరియు ఇతర నగరాల్లో దాడులు చేసి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1000 మందికి పైగా అక్రమ వలసదారుల్ని పోలీసులు గుర్తించారు. ధృవీకరణ కోసం కంకారియా ఫుట్బాల్ గ్రౌండ్ వద్ద కూడగట్టారు.